ఇక మార్చి 21 తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ఉంటాయట. సో రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా సన్నద్ధంగా కావాలి. దానికి అనుగుణంగా సో షెడ్యూల్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు, 10వ తరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సో ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. సో ఏప్రిల్ 2 నుంచి అయిపోతాయి. 3-4 తేదీల్లో ఓరియంటల్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు గురువారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఒక్క సైన్స్ పరీక్షలు తప్ప మిగిలిన అన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. సో ఉదయం 9:30 నుంచి 12:30 దాకా ఒక సైన్స్ తప్ప. సైన్స్ సబ్జెక్టును భౌతిక రసాయన శాస్త్రాలుగా మార్చి వాటిని వేర్వేరు రోజుల్లో నిర్వహించడంతో సో ఈ సైన్స్ సబ్జెక్ట్ మాత్రం ఫిజికల్ సైన్స్, ఈ కెమిస్ట్రీ, సో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అని 2 సబ్జెక్టులుగా విడదీసి 2 రోజులు నిర్వహిస్తారట. ఈ 2 పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. గత ఏడాది వరకు గ్రేడింగ్ విధానం ఉండేది. సో దీనికి ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే గ్రేడింగ్ విధానం ఉండే అది తీసేసారు. ఇటీవల దాన్ని తొలగించి మార్కుల విధానం తీసుకొస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరానికి ఇంటర్నల్ మార్కులు ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు యథాతథంగా ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు అయితే అట్లే ఉంచారు. ఇక పరీక్షల షెడ్యూల్ అయితే ఉంది. మార్చి 21 ప్రథమ భాష తెలుగు, 22 తారీఖు ద్వితీయ భాష హిందీ, 24 ఆంగ్లం అంటే ఇంగ్లీష్, 26 తారీఖు మ్యాథ్స్, 28 సైన్స్ పార్ట్ 1 భౌతిక శాస్త్రం, 29 సైన్స్ పార్ట్ 2 జీవశాస్త్రం, ఏప్రిల్ 2కి సాంఘిక శాస్త్రం, 3కి ఓరియంటల్ పేపర్ 1 వొకేషనల్ కోర్సాలకి, 4 తారీఖు ఓరియంటల్ పేపర్ 2. సో మొత్తంగా 10th క్లాస్ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా షెడ్యూల్ వచ్చింది కదా, అయ్యో దగ్గరికి వచ్చిందని కాకూరి. సో మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ సిలబస్ అయిపోతే మళ్ళీ రివిజన్ చేసుకోరి. మీకు ఏ సబ్జెక్టులు ఈజీగా ఉంటే అవి కూడా ఒకసారి మళ్ళీ 1-2 సార్లు చూసుకోరు. వాళ్ళకి ఎట్లా క్వశ్చన్ వస్తే ఏ క్వశ్చన్ వచ్చినా రాసే విధంగా అవైతే ప్రిపేర్ గారి మిగతా కొత్త సబ్జెక్ట్ను టచ్ చేయరు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా కొత్త సబ్జెక్ట్ను కొత్త టాపిక్లు ఎంచుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రెజర్ లేకుండా చదివే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.